ట్విస్టీ టేల్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చూపిస్తున్న కర్రీ చింత చిగురు ఎండు చేప. ఈ ప్రాసెస్ అంతా నేనైతే చెప్పను, కానీ చిన్న కథ చెప్పుకుందాం. మీకు అర్థమయ్యేలా ఈ కర్రీ చెప్పాలంటే, చింతపండు టమాటా వేయకుండా పులుపు కోసం చింత చిగురు వేసామన్నమాట. దట్స్ ఇట్. ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్. అదేలాగా అంటారా? అదేం కాదండి, మీరు చేసేయగలరు. చేసేయండి. ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే, అనగనగా ఒక కాకి, ఒక ఏనుగు, ఒక చేప ఉన్నాయంట. కాకేమో నేను నీటిలో ఈదలేకపోతున్నాను అని బాధపడుతుందంట. ఏనుగేమో నేను గాలిలో ఎగరలేకపోతున్నాను అని బాధపడుతుందంట. చేపేమో నేను నేల మీద తిరగలేకపోతున్నాను అని బాధపడుతుందంట. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఎదుటి వాళ్ళని పక్క వాళ్ళని చూసి మనల్ని కంపేర్ చేసుకుంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉండలేమని. అందుకే మనం ఉన్న దాన్ని బట్టి సంతోషిద్దాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్స్లో ఐఎమ్ బ్లెస్డ్ అని టైప్ చేయండి.